గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. చూసాం మనం ఓపెనింగ్ విజువల్స్. రెండు అగ్ర దేశాల మధ్య ఒక టారిఫ్ యుద్ధం మొదలైందని చెప్పాలి దాదాపుగా. ఎందుకంటే అమెరికా ఇప్పటిదాకా పదే పదే ఆరోపిస్తోంది మనం చాలా హై టారిఫ్స్ విధిస్తున్నామని, 150%, 200% టారిఫ్స్ కొన్ని దిగుమతులపై విధిస్తున్నామని, అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై. సో దీంతో మన మీద ఏకపక్షంగా 25% మేము టారిఫ్ విధిస్తున్నామంటూ డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద ఆరోపణలు చేయటం అనేది పదే పదే చూసాం. మొట్టమొదటిసారిగా నిన్న మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక ట్వీట్ జారీ చేసింది. అందులో ఆ స్టేట్మెంట్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటిదాకా మనం మౌనం వహించాం, ఎందుకు వచ్చిన గొడవ, దీన్ని గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకురావడం ఎందుకు అన్న పద్ధతిలో మనం మౌనం వహించాం. నార్మల్గా ఇండియా ఈజ్ ఆల్వేస్ వెల్ బిహేవ్స్, డిప్లొమాటికల్లీ చాలా చక్కగా మనం ప్రవర్తిస్తాం మిగతా ఏ దేశంతో పోల్చి చూసినా కూడా. అటువంటిది పదే పదే అటు యూరోపియన్ యూనియన్ ఇటు యుఎస్ఏ రెండు కూడా మనం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం అనే ఏకైక కారణంతో మన మీద దాడి మొదలుపెట్టాయి. మేము అది చేస్తాం, ఇది చేస్తాం, పన్నులు పెంచేస్తాం, టారిఫ్స్ విధిస్తాం, మీ మీద శాంక్షన్స్ విధిస్తాం, ఇలాంటివి. దానికి ఇప్పుడు ధీటుగా సమాధానం ఇచ్చింది మన దేశం, మన వైఖరిని స్పష్టం చేసింది. సో ఇలా టార్గెట్ చేయటం, యుఎస్ఏ కావచ్చు, యూరోప్ కావచ్చు, టార్గెట్ చేయటం అనేది ఎంతమాత్రం సహించరానిది, ఇది అన్జస్టిఫైడ్ అండ్ అన్రీజనబుల్ అంటూ స్పష్టంగా చెప్పడం జరిగింది. సో యుఎస్ఏ, యూరోప్ వాళ్ళ అవసరాలకు అనుకూలంగా ఎప్పటికప్పుడు ప్రవర్తిస్తూ ఉంటారు. ఉదాహరణకి యూరోపియన్ యూనియన్ 2024లో $67.5 బిలియన్ గూడ్స్ రష్యాతో బయలేటరల్ ట్రేడ్ జరిపింది. అంటే ఆ రెండు దేశాల మధ్య $67 బిలియన్ పైగా వాణిజ్యం జరిగింది యూరోపియన్ యూనియన్కి అండ్ రష్యాకి మధ్య. అలాగే సర్వీసెస్లో $17.2 బిలియన్ 2023లో వాణిజ్యం జరిగింది. సో ఇది చాలా చాలా ఎక్కువ మనకు రష్యాకు ఉన్నటువంటి సంబంధంతో కంపేర్ చేసి చూస్తే. అండ్ ఇవే కాకుండా 16.5 మిలియన్ టన్స్ ఆఫ్ ఎల్ఎన్జీని యూరోపియన్ యూనియన్ ఇంపోర్ట్ చేసుకుంది 2024లో. ఇది ఒక రికార్డ్ హై. మరి ఇవన్నీ మీరు చేస్తూ మేము ఏదో క్రూడ్ మా దేశ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కోసం ఎక్కడ చౌకగా దొరికితే అక్కడ కొనుక్కుంటాం. వీళ్ళెవరు మనల్ని కాదంటానికి? ఇండియా ఈజ్ ఏ సావరెన్ కంట్రీ, ఒక సార్వభౌమాధికారం ఉన్నటువంటి దేశం. మన అవసరాలు ఎక్కడి నుంచి తీర్చుకోవాలో మనకు తెలుసు. అమెరికా నువ్వు ఫలానా చోటు నుంచే కొనుక్కో, ఫలానా చోటు నుంచి కొనుక్కోవద్దు అని చెప్పడానికి హూ ఈజ్ యుఎస్ఏ? ఇది మనం ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా చెప్పారు. చివరిలో నాకు బాగా నచ్చింది, ది టార్గెటింగ్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్జస్టిఫైడ్ అండ్ అన్రీజనబుల్. లైక్ ఎనీ మేజర్ ఎకానమీ, ఇండియా విల్ టేక్ ఆల్ నెసెసరీ మెజర్స్ టు సేఫ్గార్డ్ ఇట్స్ నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ. మన జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రత కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇస్తాం, మరి ఇంకేది మాకు ముఖ్యం కాదు అంటూ స్పష్టంగా చెప్పేశారు. ఓకే, మీరు ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలనుకుంటే రండి, నెగోషియేట్ చేయండి, మాకు నచ్చే అంశాలు మేము చెప్తాం, మీకు నచ్చే అంశాలు మీరు చెప్పండి, ఈ రెండింటి మధ్య ఒక సయోధ్య కోసం ప్రయత్నం చేస్తాం. అంతేగాని మీరు ఫలానా దేశం నుంచి ఫలానాది కొనుక్కోండి, ఫలానా దేశం నుంచి కొనుక్కోవద్దు, ఇలాగా ఆంక్షలు జారీ చేస్తే మనమేమి పాకిస్తానో, బంగ్లాదేశో, శ్రీలంకో కాదు. వీఆర్ ఏ సావరెన్ కంట్రీ, వాళ్ళలాగా మోకరిల్లాల్సిన అవసరం ఇండియాకి లేదు అంటూ చెప్పకనే ఈ స్టేట్మెంట్ చెప్పింది. సో ఇది మనకు ఈ మార్నింగ్ కనిపిస్తున్నటువంటి. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశాడు లాస్ట్ నైట్, ఏమని, మేము ఇండియా మీద అంత వేస్తాం, ఎంత వేస్తాం, వేసుకుంటే వేసుకోవాయా పోవాయా అన్నట్లుగా చెప్పారు. మన ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైన సమాధానం చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలు అనేవి బైలేటరల్గా ఉండాలి, రెండు దేశాలు ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండాలి. మీకు మేము ఇది ఇస్తాం, మాకు మీరు ఇది ఇవ్వండి, అంతేగాని అదేదో ఏకపక్షంగా ఆధిపత్యం ధోరణిలో సాగితే, వీఆర్ నాట్ ఏ స్మాల్ కంట్రీ, వీఆర్ నౌ ది 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. బహుశా అతి త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాం. ఆయన అన్నాడు డెడ్ ఎకానమీ అని, దానికి మన ప్రతిపక్ష నేత అవును కరెక్టే డెడ్ ఎకానమీ అంటాడు. ఇవాళ బహుశా ఆయన ట్రంప్ గారిని సమర్థిస్తాడు, నిజమే ట్రంపే చెప్పింది కరెక్ట్, రష్యా నుంచి మనం కొనుక్కోకూడదు ఆయిల్ అంటాడేమో.
దురదృష్టవశాత్తు ఇటువంటి సమయంలో ఎంత సమర్థవంతమైనటువంటి ప్రధాని మనకి ఎలాగున్నారు, సమర్థవంతమైన ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే సమర్థవంతంగా ఉంటే ఇంకా బాగుండేది. ఏం చేస్తాం, ఇలా అప్పుడప్పుడు పరిస్థితి దిగజారుతూ ఉంటుంది. సో యూరోప్ యూనియన్ రష్యా నుంచి యురేనియం హెక్సాఫ్లోరైడ్, పెలేడియం, ఫెర్టిలైజర్స్, కెమికల్స్ ఇలాంటివన్నీ ఇప్పటికీ దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటికీ యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని వాళ్ళు ఖండిస్తూ రష్యాని ఏకాకి చేయటం అనే అంశం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు. దే కాంట్ రిఫ్రైన్ ఫ్రమ్ డూయింగ్ దట్, ఎందుకంటే వాళ్ళకి అవసరం, అది అన్అవాయిడబుల్ మెటీరియల్స్ కొన్ని ఉంటాయి, వాటిని దిగుమతి చేసుకోవాల్సిందే ఏ దేశమైనా మరొక దేశం నుంచి. మనం అలాగే క్రూడ్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఎందుకు? దానివల్ల రెండు ప్రయోజనాలు. ఒకటి, మనకు క్రూడ్ తక్కువ ధరకి రష్యా ఆఫర్ చేస్తుంది. రెండోది ఫారెక్స్ సేవింగ్స్ అండ్ రూబుల్స్లో యాక్సెప్ట్ చేస్తుంది, డాలర్లు కాదు. ఈ డాలర్ ఆధిపత్యం కొనసాగాలన్నదే డొనాల్డ్ ట్రంప్ ముఖ్య ఉద్దేశం. ఈ బ్రిక్ కంట్రీస్ అన్నీ కలిసి డాలర్ ఆధిపత్యాన్ని ఎక్కడ తగ్గిస్తాయని భయపడుతున్నాడు ఆయన. డాలర్ ఆధిపత్యం తగ్గిపోతే వాళ్ళ డెట్ బర్డెన్ మరింత పెరుగుతుంది. ఇవన్నీ రకరకాల కారణాలు ఉన్నాయి. ట్రంప్ ఇలా నోరు పారేసుకుంటున్నాడు, ఎందుకు ఆయన ఇలా బిహేవ్ చేస్తున్నాడంటే ఇవన్నీ కారణాలుగా చెప్పొచ్చు. ఆయన వ్యక్తిగత ధోరణికి, ఆయన వ్యక్తిగత మనస్తత్వానికి తోడుగా ఇవి కూడా అంశాలన్నమాట. వీటన్నిటి కారణంగా ఈ పరిస్థితి వస్తుంది. చూద్దాం. ఇప్పటికైతే ఇండియా యుఎస్ మధ్య దౌత్య సంబంధాలు కావచ్చు, ఇతరత్ర సంబంధాలు చాలా చాలా కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇంతకుముందు ఎప్పుడూ ఇంత కనిష్ట స్థాయిలో లేవు. కోల్డ్ వార్, యుఎస్ఏ రష్యా కోల్డ్ వార్ జరుగుతున్నప్పుడు, మనం రష్యా పక్షాన ఉన్నప్పుడు కూడా, యుఎస్ఎస్ఆర్ పక్షాన ఉన్నప్పుడు కూడా ఇంత తక్కువ సంబంధాలు లేవు. దీనికి ఒకే ఒక వ్యక్తి కారణం, ఆయన మనందరికీ తెలిసిన వ్యక్తి. సో ఇటువంటి పరిస్థితి నుంచి ఏ విధంగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో చూద్దాం. రేపు మేబీ వెరీ ఫ్యూ డేస్లో దీనికి పరిష్కారం దొరికినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎందుకంటే వీఆర్ ఆల్వేస్ ఎ పీస్ లవింగ్ కంట్రీ. మనం శాంతి కాముక దేశం. ఎవరితోనూ గొడవలు రావాలి, పేచీలు పెట్టుకోవాలి చూడడం. ఎప్పుడైనా వచ్చినా కూడా దాన్ని సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నమే చేస్తాం. కాబట్టి ఆ దిశగా మన నాయకత్వం పనిచేస్తూ ఉంటుంది. అమెరికన్స్, యూరోపియన్స్ కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తే మరీ మంచిది, రావాలి కూడా, విచ్ ఈస్ గుడ్ ఫర్ బోత్ ది పార్టీస్. ఓకే, ఈ నేపథ్యంలో మార్నింగ్ కొద్దిగా బాగా నెగిటివ్ ఓపెనింగ్ ఉంటుందేమో అని అనిపించింది. బట్ గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడు సూచిస్తోంది స్వల్పంగా నెగిటివ్ ఓపెనింగ్, ఒక 40 పాయింట్ల నెగిటివ్ ఓపెనింగ్ బహుశా ఉండొచ్చు అని. అండ్ నిన్న కూడా చూసాం మనం, మార్కెట్స్ అనూహ్యంగా 24,700 పైన క్లోజ్ అయ్యాయి. ఒక మంచి బౌన్స్ బ్యాక్ అనేది చూసాం. చాలా స్టాక్స్లోను, చాలా కౌంటర్స్లో కూడా కొంత బయింగ్ అనేది వచ్చింది. లార్జ్ క్యాప్ స్టాక్స్లో ముఖ్యంగా. మిడ్ క్యాప్ స్టాక్స్ ఎనీవే అవుట్ పెర్ఫామ్ చేశాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ మంచి పెర్ఫార్మెన్స్ కనపరిచింది నిన్న. మోర్ దాన్ 1% లాభంతో మిడ్ క్యాప్ ఇండెక్స్ క్లోజ్ కావడం చూసాం. ఈరోజు అయితే రకరకాల డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇది రేపు ఆర్బీఐ పాలసీ డెసిషన్స్ వస్తాయి. అలాగే జియోపొలిటికల్ ఇష్యూస్ మనకి ఎలాగూ ఇప్పుడు కనిపిస్తున్నాయి. అండ్ రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది. సో రిజల్ట్ సీజన్ ఇవాళ మంగళవారం కాబట్టి ఈ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది. సో రిజల్ట్ సీజన్లో నిన్న వచ్చిన వాటిల్లో కొంత మనకు నెగిటివ్గా రిజల్ట్స్ అనిపించింది. అరబిందో ఫార్మా ఒకటి, త్రివేణి టర్బైన్స్ ఒకటి, ఈవెన్ సోనా బిఎల్డబ్ల్యూ రిజల్ట్స్ కూడా కొంత నెగిటివ్గా రావడం చూసాం. బట్ ఆన్ అదర్ సైడ్ సిమెన్స్ ఎనర్జీ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది, డిఎల్ఎఫ్ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది, గాడ్ఫ్రే ఫిలిప్స్ సాలిడ్ నెంబర్స్ వచ్చాయి, ఓస్వాల్ పంప్స్ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది, జీపీటీ ఇన్ఫ్రా, ఐనాక్స్ ఇండియా కూడా మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది, బాష్, ఆజాద్ ఇంజనీరింగ్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, క్యాప్షన్ సర్వీసెస్, క్యాప్షన్ గురించి మళ్ళీ మాట్లాడతాను నేను, అలాగే కొన్ని కంపెనీలు సన్నోఫీ కెమికల్స్ ఇలాంటివి, సన్నోఫీ కన్జ్యూమర్ ఇలాంటివి కూడా మంచి నెంబర్స్ అనౌన్స్ చేయడం చూసాం. సో ట్రంప్ థ్రెట్ అనేది కొన్ని కంపెనీలకి ఈరోజు బహుశా ఆ స్టాక్స్ ఏమైనా నెగిటివ్గా రియాక్ట్ అవుతాయి. టెక్స్టైల్ స్టాక్స్ ముఖ్యంగా గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ లాంటివి, భారత్ ఫోర్జ్, అవంతి ఫీడ్స్ ఇటువంటి స్టాక్స్ బహుశా కొంత నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ మోస్ట్లీ రిజల్ట్ రియాక్షన్సే ఉంటాయి. నిన్న కూడా చూసాం మనం శారదా ఎనర్జీ ఎంత స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఆ కంపెనీ కనపరిచింది. నేను మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత స్టాక్ కూడా ఎక్సలెంట్గా వాళ్ళు ఏం చేశారంటే ఒక స్టీల్ మేకింగ్ కంపెనీని కాస్త ఎక్సెస్ పవర్ ప్రొడ్యూసింగ్ కంపెనీగా రూపుదిద్దారు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో. డెట్ బర్డెన్ బాగా తగ్గించుకున్నారు, మంచి క్యాపెక్స్ చేశారు. ఇదంతా చేయడంతో శారదా ఎనర్జీ మంచి రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది. కాబట్టి మనం ఎప్పుడు అనుకునేది ఒకటే, రిజల్ట్స్ మీద దృష్టి పెట్టండి. రిజల్ట్స్ ఎక్కడ మంచి రిజల్ట్స్ వస్తే అక్కడ ఫోకస్ చేయండి. అక్కడే మనకు మంచి విన్నర్స్ దొరుకుతాయి, విన్నింగ్ స్టాక్స్ దొరుకుతాయని అది ఇప్పుడు రిజల్ట్ సీజన్ మనకు ప్రూవ్ చేస్తుంది. అండ్ స్టే అవే ఫ్రమ్ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీస్. చాలామంది ఈ మధ్య ఆర్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా ఇలాంటి వాటిలో దూరారు.
17,000 crores ఫ్రాడ్ అని ఇప్పుడు ఈడీ చెప్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్స్ ఇష్యూ చేసింది, లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అనిల్ అంబానీ చూడండి ఎంత దిగజారిపోయారు. ఒకప్పుడు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ బాహాబాహి తలపడిన వ్యక్తులు ఇప్పుడు ఆయన కూడా వేణుగోపాల్ ధూత్, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఇటువంటి వాళ్ళ జాబితాలోకి వెళ్ళిపోయి అటు గ్రూప్ని ముంచేశారు, ఇటు ఆ గ్రూప్ని నమ్ముకున్న షేర్ హోల్డర్స్ని ముంచారు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని మోసం చేశారు, చీట్ చేశారు. ఫేక్ బ్యాంక్ లోన్, బ్యాంక్ గ్యారంటీస్ అంట, తర్వాత షెల్ కంపెనీస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అట. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కార్పొరేట్ ఫ్రాడ్స్ జరిగింది అనిల్ అంబానీ గ్రూప్లో. దురదృష్టకరం. కుటుంబరావు గారు, చాలా పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు యుఎస్ఏ, ఇండియా మధ్య నెలకొన్నటువంటి ఒక ట్రేడ్ టెన్షన్స్ అనండి, అలాగే మనకు ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్, ఇవన్నీ రకరకాల ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. ఎలా చూస్తున్నారు మార్కెట్ నియర్ టర్మ్ డైరెక్షన్ని? మ్యూట్లో ఉన్నారు కుటుంబరావు గారు. క్లారిటీ వచ్చేవరకు ఆడియో వినపట్లేదు కుటుంబరావు గారు, ఆడియో ఏదో ఇష్యూ ఉన్నట్లుంది. ఏమైనా లో వాల్యూమ్లో ఉన్నారా? ఇప్పుడు కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడండి ఓకే, వినిపిస్తుంది. మార్కెట్స్ రేంజ్ బౌండే ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర నెక్స్ట్ బిగ్ ట్రీజర్ అనమాట ఈ ఇండో యుఎస్ టెన్షన్స్ పక్కన పెడితే రిజర్వ్ బ్యాంక్ పాలసీని. ఈ టైం ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ అనమాట ఏ విధంగా ఈ గ్లోబల్ ఈవెంట్స్ ని తన స్ట్రైడ్ లో తీసుకునే పాలసీ ఫ్రేమ్ చేస్తుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అయితే వన్ థింగ్, ఏదో గవర్నమెంట్ మాత్రం డెఫినెట్లీ స్ట్రాంగ్ రిజైండర్ అనమాట యుఎస్ పైన ఇచ్చింది, బాగానే ఉంది. కానీ యాజ్ లాంగ్ యాజ్ యుఎస్ మన సర్వీసెస్ సెక్టార్ పైన ట్యాక్సెస్ కానీ దీనిపైన కానీ ఆలోచించినంతసేపు బాగానే ఉంటుంది. బట్ అదర్వైజ్ వన్స్ ఈ యుఎస్ థింగ్స్ అనమాట సర్వీసెస్ పైన ట్యాక్స్ చేసి పనిష్ చేద్దాం ఇండియాని అని చెప్పేసి అని అంటే మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ క్రియేట్ సమ్ ప్రాబ్లమ్స్, దట్ టు మేబీ బిగ్గర్ ప్రాబ్లమ్ ఇన్ షార్ట్ టర్మ్ కూడా అని చెప్పేసి అని అనుకుంటాను. చూడాలి ఇది రోల్ అవుట్ ఎట్లా అవుతుందో. ఆయన ఆర్మ్ ట్విస్టింగ్ చేస్తున్నాడు. ఆర్మ్ ట్విస్టింగ్ కి మనం అయితే బెండ్ అయ్యే సూచనలు అయితే గవర్నమెంట్ కనపట్లేదు. ఎందుకంటే మనకి అగ్రి సెక్టారు, డైరీ సెక్టారు ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో తెలుసు అనమాట. ఇక్కడ రైతులకు కానీ లేకపోతే ఇక్కడ డైరీ ఫార్మర్స్ ప్రొటెక్ట్ చేయడానికి కానీ. ఎందుకంటే అమూల్ లాంటి గ్లోబల్ బ్రాండే క్రియేట్ చేయగలిగిన దేశంలో ఈజీగా మళ్ళీ ఫారెన్ బ్రాండ్స్ అలౌ చేసి దట్టు అండర్ కటింగ్ చేస్తే ఎంతమంది రైతులు సఫర్ అవుతారు అనేది కూడా తెలుసు మనకు. కాబట్టి ఈ ఇష్యూస్ ఉన్నాయి. ట్రేడ్ నెగోసియేషన్స్ లో దేర్ షుడ్ బి గివ్ అండ్ టేక్, అందులో డౌట్ లేదనమాట. కానీ ఆ గివ్ అండ్ టేక్ లో అమెరికా ఒంటెద్దు పోకడగా వెళ్తే మాత్రం డెఫినెట్లీ అల్టిమేట్లీ ఇట్ విల్ రూయిన్ ఇట్ సెల్ఫ్. ఇండియా నాళ్ళు రష్యాకి చైనాకి తరఫున పుష్ చేస్తే కనుక అల్టిమేట్లీ దేర్ విల్ బి బిగ్గర్ బ్రిక్స్ బ్లాక్ కానీ, అంతేగాని అమెరికా ఐసోలేట్ అవుతుంది. అందులో భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏదో షార్ట్ టర్మ్ లో గెయిన్స్ కనిపించవచ్చు కానీ అమెరికాకి. కాబట్టి ఆ ఇష్యూ పక్కన పెడితే మాత్రం మన దగ్గర క్లియర్లీ మార్కెట్స్ అనమాట నిన్న అనుకున్న దానికంటే కూడా బెటర్ గా పెర్ఫార్మ్ చేసింది. ఇన్ఫాక్ట్ ఒక మోడెస్ట్ గెయిన్స్ ఏ ఉంటాయిలే అనుకుంటే మాత్రం లేదు, మేము డెడ్ అండ్ ఇది అలైవ్ అండ్ కిక్కింగ్ అన్నట్టు అనమాట. డెఫినెట్లీ స్టాక్స్ ఈవెన్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో కూడా నిన్న బాగా పెర్ఫార్మ్ చేయటం చూసాం. కాబట్టి నేను అనుకోవటం మార్కెట్స్ ఈస్ టేకింగ్ ఆల్ దీస్ ఈవెంట్స్ ఇన్ ఇట్ స్ట్రైడ్. ఇన్ని నెగిటివ్ ఈవెంట్స్, ఇలాంటి గ్లోబల్ ఈవెంట్స్ అని కూడా మార్కెట్ అబ్జార్బ్ చేసుకుంటుందంటే మనం కేర్ఫుల్ గా చూడాలి. మార్కెట్ లో అండర్ కరెంట్ అనమాట ఇప్పటికీ రీటైల్ మనీ అవునండి దేంతోటైనా సరే ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ గా ఉందన్నమాట. నిన్న కూడా ఎఫ్ఐఎస్ అమ్మారు, దాదాపు 2,500 కోట్ల పైచిలకు అమ్మారు. అయితే కౌంటర్ గా అనమాట డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ 4,500 పైచిలకు కూడా కొనటం మనం చూసాం. అండ్ సైమల్టేనియస్ గా అనమాట ఈ ఎఫ్ఐఐ సేల్స్ పైనే రూపాయి క్షీణించడం చూసాం. దాదాపు 87.66 వరకు అనమాట క్రాష్ అవటం కూడా చూసాం. మేబీ ఇక 88 కూడా ఒకసారి టచ్ వస్తుందా అనేది కూడా ఫీలింగ్ వస్తుంది ఇప్పుడైతే మాత్రం. అయితే ఓవరాల్ గా మిగతా క్రూడ్ కానీ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా అనమాట పెద్ద మూవ్స్ లేవు. ఎందుకంటే డాలర్ రెసిలియంట్ గా స్ట్రెంగ్త్ చూపిస్తుంది కాబట్టి. అయితే మన దగ్గర మాత్రం ఆప్షన్ యాక్టివిటీలో మాత్రం 25,000 కాల్ ఆప్షన్స్ దగ్గరే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. కాస్త పుట్ రైటింగ్ కానీ ఇవన్నీ కూడా అనమాట 24,500 దగ్గర కనిపిస్తున్నాయి అనమాట ఎక్కువగా. కాబట్టి ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ 24,500 to 25,000 ఈ 500 పాయింట్స్ గ్యాప్ లోనే మూవ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
వన్స్ ఆర్బీఐ మార్కెట్ పాలసీ కమిటీ ఏదన్నా కమెంటరీ కానీ ఏదైతే బయటపడుతుందో దాని తర్వాతే మార్కెట్ ఒక డెసిషన్ తీసుకుని వన్ సైడ్ డైరెక్షన్ తీసుకుంటుందా అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అయితే క్లియర్లీ ఎఫ్ఐ నెట్ షార్ట్స్ మాత్రం ఇప్పటికీ 1.6 lakh crores వరకు అయితే ఉన్నాయి, విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హై. వాళ్ళు కవరింగ్ చేయటం మొదలు పెట్టినప్పుడే మార్కెట్ కాస్త రెసిలియంట్ గా ఉంటుందని అనుకోవాలి. ఇంకోటి రేపు ఎల్లుండిలో అనమాట చాలా వరకు రిఫండ్స్ కూడా వస్తాయి. ఏది ఐపీఓ మార్కెట్ లో దాదాపు 2.4 lakh crore షేర్స్ ఐపీఓ మార్కెట్ లో స్టక్ అయింది కూడా ఈ లాస్ట్ 1 week ఇష్యూస్ లో అనమాట. కాబట్టి ఆ మనీ కూడా మళ్ళీ తిరిగి ఇన్వెస్టర్స్ చేతుల్లోకి వస్తుంది. కాబట్టి ఫ్రెష్ ఇష్యూస్ కూడా అంత లార్జ్ ఇష్యూస్ ఇమీడియట్ గా లేవు. కాబట్టి నేను అనుకోవటం కాస్త సెకండరీ మార్కెట్ లోకి వచ్చే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది ఆ ఫండ్. కాబట్టి ఇన్ జనరల్ మార్కెట్స్ అయితే రేంజ్ బౌండ్ గానే ఉంటాయి, పెద్దగా భయపడాల్సిన ఇదైతే లేదు. స్టాక్ స్పెసిఫిక్ మూవ్సే ఉంటాయి. ఆ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ మాత్రం చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను. ఎందుకంటే వాల్యూమ్స్ వచ్చి ఎంత క్విక్ గా రియాక్ట్ అవుతున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. నిన్న కూడా క్లియర్ కట్ గా అనమాట, ఇటు కళ్ళు మూసి తెరిచే లోపల వాల్యూమ్స్ ఎంత జంప్ వస్తున్నాయి డిఫరెంట్ కేటగిరీస్ లో అనేది అనమాట. అండ్ కొత్త స్టాక్స్ తెర మీదకి నిన్న కూడా వచ్చింది. ఏది పిఎస్పి ప్రాజెక్ట్స్ అనమాట తెర మీదకి వచ్చింది. దాదాపు వీక్ రిజల్ట్ తోటి 6% పైన పడిపోవటం. ఏకంగా జిమ్ ల్యాబ్స్ లాంటి స్పెక్యులేటివ్ కౌంటర్ అయితే కనుక 20% డౌన్వర్డ్ అనమాట పడిపోవటం కూడా చూసాం. అయితే వేరే కొన్ని పర్టికులర్ స్టాక్స్ అనమాట ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ ఆఫ్టర్ లాంగ్ టైం మంచి మూవ్ 5% పైన చేశారు. అదేవిధంగా డీప్ ఇండస్ట్రీస్ కూడా మంచి మూవ్ 8% పైన చేసింది. వేరే ఫండమెంటల్లీ సౌండ్ కంపెనీ సుందరం బ్రేక్ లైనింగ్స్ మాత్రం నిన్న 5% పైన తగ్గటం మనం చూసాం. అయితే ఈ మధ్య బాగా యాక్టివ్ గా ఉన్న జిఎండిసి, ఎందుకంటే కొత్త స్టోరీస్ కూడా అందులో వస్తున్నాయి. దాన్ని బట్టి గుజరాత్ గవర్నమెంట్ పిఎస్యు అనమాట, అది దాదాపు 7 to 8% నిన్న జిఎండిసి కూడా పెరగడం చూసాం అనమాట. కాబట్టి కొత్త స్టాక్స్ లో వాల్యూమ్స్ ఎక్కడ వస్తున్నాయి, ఏ స్టాక్ ఇంత వీక్ మార్కెట్ లో 52 week హై టచ్ అవుతుంది, ఏ రీజన్ తో టచ్ అవుతుంది అనేది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే కనుక దేర్ ఆర్ గుడ్ ఆపర్చునిటీస్ అని అంటాం. అయితే రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కడ అట్రాక్ట్ అవుతారంటానికి ఇవాళ ఒక బిజినెస్ పేపర్ లో ఉన్న చార్ట్ చూస్తే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఏ కంపెనీల్లో ఉన్నారు అనేది టాప్ 5 కంపెనీస్ చూస్తే కనుక సరే టాటా మోటార్స్ ఈజ్ ద నెంబర్ 1 పొజిషన్ ఇప్పుడు. ఆ తర్వాత ఎస్ బ్యాంకు, వోడాఫోను, సుజలాను లాంటి స్టాక్స్ ఉన్నాయి. అంటేనే చూడండి లో ప్రైస్ అనేపాటికి ఎంత హ్యూజ్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ అట్రాక్ట్ అయిపోతున్నారు అని చెప్పేసి అని. అందులో ఒక సుజలాన్ రిటర్న్స్ ఇచ్చింది కానీ ఎస్ బ్యాంక్ ఇచ్చిందా ఇవ్వలేదు, అదే వోడాఫోన్ ఇచ్చిందా ఇవ్వలేదు. కానీ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు అందులో ఉన్నారు, అంటే షేర్ హోల్డర్స్ అనమాట. ఇన్ఫాక్ట్ ఉన్నారంటేనే అర్థం చేసుకోవాలి పెన్నీ స్టాక్స్ కి ఎట్లా అట్రాక్ట్ అవుతారు చాలా మంది అవి రిటర్న్స్ ఇవ్వకపోయినా అని చెప్పేసి అని. యూ షుడ్ అవాయిడ్ అనమాట పెన్నీ స్టాక్స్ అన్లెస్ సమ్ ట్రిజర్స్ టర్న్ అరౌండ్ ఇవ్వగలిగే ట్రిజర్స్ ఉన్నాయి. అలాంటి పెన్నీ స్టాక్స్ లో అంటేనే డార్క్ హార్స్ కింద మనం ట్రీట్ చేయాలి. బట్ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ అనమాట మీ లాస్ ఆఫ్ ఆపర్చునిటీ కిందే ఉంటుంది అలాంటి స్టాక్స్ లో ఉంటే కనుక. అది కూడా అర్థం చేసుకోవాలి. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ అంటాను. కంటిన్యూస్ గా వాచ్ ఫర్ ద డెవలప్మెంట్స్ ఆన్ యుఎస్ ఫ్రంట్ అనమాట. సరే ఒక అడుగు వాళ్ళు అగ్రెసివ్ గా చేశారు, మనం కౌంటర్ ఇచ్చాం. నెక్స్ట్ యుఎస్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది కూడా కేర్ఫుల్ గా చూడాలి. ఓకే, నిన్న వచ్చిన రిజల్ట్స్లో మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీలు 3 ఉన్నాయి. అరబిందో ఫార్మా డిసప్పాయింట్ చేసింది, నిరాశపరిచింది. బట్ క్యాప్స్టన్ అండ్ స్టాండర్డ్ గ్లాస్ 2 కూడా మంచి నెంబర్స్ అనౌన్స్ చేశాయి. ముఖ్యంగా క్యాప్స్టన్ మేనేజ్మెంట్స్ నార్మల్గా వరుసగా మెరుగైన పనితీరు కనపరచడం కొద్దిగా కష్టం. ఎందుకంటే రకరకాల ఎకనామిక్ కండిషన్స్, రకరకాల ఇండస్ట్రీ సినారియోస్ జరుగుతూ ఉంటాయి. సో ఆ పరిస్థితుల్లో ప్రతి క్వార్టర్ ఒక మంచి గ్రోత్ కనపరచడం అనేది చాలా అరుదైన విషయం. కానీ అది హెచ్ఏఎల్ లాంటి కంపెనీ అయినా, ఐటీసీ అయినా, మరొక దిగ్గజమైనా, లేకపోతే మిడ్ సైజ్ కంపెనీస్ అయినా, ముఖ్యంగా స్మాల్ సైజ్ కంపెనీస్లో వోలటైలిటీ తప్పనిసరి. కానీ మ్యాన్ పవర్ ఇండస్ట్రీలో పనిచేస్తూ ప్రతి క్వార్టర్ ఎంతో కొంత గ్రోత్ కనపరుస్తూ ముందుకు వెళ్తున్న ఏకైక కంపెనీగా మనం క్యాప్షన్ని చూడొచ్చు. ఆ సత్తా క్యాప్షన్లో మనకు కనిపిస్తుంది. మనం గతంలో కూడా అనుకున్నాం ఒక సేఫ్ అండ్ కోర్ పోర్ట్ఫోలియోలో పెట్టుకోదగిన స్టాక్ ఇది అని. తాజాగా ఈ రిజల్ట్స్లో కూడా కంపెనీ వరుసగా మెరుగైన పనితీరు కనపరిచింది, అభినందనీయం. 2021 5 years బ్యాక్ ఈ కంపెనీ యాన్యువల్ టర్న్ ఓవర్ 200 crores, ఇప్పుడు క్వార్టర్కే 200 crores వచ్చింది. సుమారుగా 190 crores Q1 2025
చూస్తే మనం 190 కోట్ల టర్న్ ఓవర్ మీద దే హ్యావ్ షోన్ సమ్ 6.13 crores నెట్ ప్రాఫిట్. నేను దీన్ని కంపేర్ చేసి చూసాను ఇతర ఇదే సెక్టర్లో ఉన్నటువంటి కంపెనీలు క్వెస్ కార్ప్, SIS, అలాగే టీమ్ లీజ్, ఈ 3 కంపెనీలతో. సరే, క్రిస్టల్ కూడా ఇదే సెక్టర్, ఇదే రంగానికి చెందిన కంపెనీ. ఇన్ఫ్యాక్ట్ క్యాప్షన్ కంటే కొంత మెరుగైన పనితీరు, కాకపోతే పొలిటికల్లీ లింక్డ్ కంపెనీ అది క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్. మనం పొలిటికల్ అంటే ఆ కంపెనీ ప్రమోటర్ బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడేదో అటువంటిదేదో ఉంది ఒక లింకేజ్, కాబట్టి దాన్ని పక్కన పెట్టాను. బట్ SIS, టీమ్ లీజ్, క్వెస్ కార్ప్, ఈ మూడింటితో కంపేర్ చేసి చూస్తే ఎబిటా మార్జిన్స్ పరంగా చూసినా, గ్రోత్ రేట్స్ పరంగా చూసినా క్యాప్స్టన్ స్టాండ్స్ అవుట్. సో అందులో ఎటువంటి సందేహం లేదు. నిన్న రిజల్ట్స్ తర్వాత మేనేజ్మెంట్తో మాట్లాడాను. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ విల్ బీ ఏ బ్లాక్ బస్టర్ ఇయర్ అనే ఒక ధ్వని నాకు వినిపించింది. వాళ్ళు ప్రెస్ రిలీజ్లో ఎక్కడ రాయలేదు, బట్ నాతో మాట్లాడిన అంశాల్లో తప్పకుండా మంచి ఇంకా మీరే చూస్తారు కదా అన్న ఒక మాట అయితే వాళ్ళు అంటం జరిగింది. సో కీప్ ఇట్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియోస్. దీన్ని మనం ప్రతి క్వార్టర్ చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ కీప్ ఇట్ అంతే. అటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్గా క్యాప్షన్ చూడండి. స్టాండర్డ్ గ్లాస్ కూడా మంచి నెంబర్స్ అనౌన్స్ చేశారు. బ్రేక్ తర్వాత హైలైట్స్ చెప్తాను. దిల్ TMT, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ LIC సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. బ్రేక్ ముందు అనుకున్నాం స్టాండర్డ్ గ్లాస్ రిజల్ట్ గురించి కూడా మాట్లాడుకుందామని. Q1లో టోటల్ ఇన్కమ్ ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 24% గ్రోత్ రేట్, 178 crores. ఎబిటా 32% పెరిగింది, 35 crores. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 37.6% వృద్ధితో 21 కోట్లకు పెరగటం అనేది చూస్తున్నాం. అలాగే ఈ క్వార్టర్లో అంటే గడిచిన క్వార్టర్లో సింగపూర్కి చెందిన బయోకాన్ సొల్యూషన్స్ అనే సంస్థ ఒక లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు. ఫలితంగా బయోకాన్ సొల్యూషన్స్ క్లయింట్స్కి స్టాండర్డ్ గ్లాస్ తన ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి ఒప్పందం. సో ఇది కూడా వన్ స్టాక్ టు వాచ్. మంచి నెంబర్స్ ఇచ్చింది. రీసెంట్లీ లిస్టెడ్, 6 months కూడా కాలేదు ఇంకా లిస్ట్ అయ్యి కంపెనీ. ఓకే, ఇక రామకృష్ణ గారు, క్రాంతి గారు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. క్రాంతి గారు, ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ పరిణామాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలని మీరు ఎలా విశ్లేషిస్తారు? వసంత్ గారు, ఇప్పుడు ఈ గ్లోబల్ టారిఫ్ వార్ కానీ ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ కానీ చూస్తే వసంత్ గారు, స్లోగా నా ఉద్దేశం ఏంటంటే ఆయన కనుక ఈ రకంగా ఇండియాని కనుక కార్నర్ చేస్తూ వెళ్తే కనుక నిన్నైతే వసంత్ గారు మార్కెట్స్ చాలా రెసిలియన్స్గా కనపడినాయి. సో మార్కెట్స్ 25,000 కనుక టచ్ అయితే కనుక స్లోలీ వాట్ ఎవర్ బి ద స్టేట్మెంట్స్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ మేకింగ్, మార్కెట్ స్లోగా ఇగ్నోర్ చేసేయడానికి అవకాశం ఉంది వసంత్ గారు. కానీ కుటుంబరావు గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. యాజ్ లాంగ్ యాజ్ సర్వీస్ ఇండస్ట్రీని టచ్ అయినంతకాలం, యాజ్ లాంగ్ యాజ్ ఫార్మాని టచ్ అయినంతకాలం ఇండియన్ మార్కెట్స్కి వచ్చిన పెద్ద ఇబ్బంది ఏం లేదు వసంత్ గారు, వాట్ ఎవర్ హీఈస్ మేకింగ్. ఎందుకంటే ఒకటి వాళ్ళ యొక్క వీఆర్ నాట్ ద బిగ్ ట్రేడింగ్ పార్ట్నర్ విత్ US అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం వాళ్ళకి పెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ కాదు. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఇండియా ఆల్సో నాట్ డిపెండ్ అపాన్ US. బట్ మేజర్ క్రక్స్ ఎక్కడ వస్తుందంటే ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్లు సర్వీస్ ఇండస్ట్రీ విచ్ ఈస్ ద మేజర్ జంక్. ఆ పోర్షన్ కనుక టచ్ అయినంత కాలం ఇబ్బంది ఏం లేదు. ఇన్ కేస్ అది కనుక టచ్ చేస్తే కనుక ఒక డ్రాస్టిక్ సిచ్యువేషన్, ఒక అన్సర్టనిటీ కానీ ఒక 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 ప్యానిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవడానికి అవకాశం ఉంది. యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ మేకింగ్ స్టేట్మెంట్స్. ఎందుకంటే ట్రేడ్ అనేది కంప్లీట్లీ ఇట్ కమ్స్ టు బయలాటరల్ ట్రేడ్ వచ్చేసేసి అరౌండ్ $40 billion. దాని మూలన మనకు వచ్చిన పెద్ద ఇబ్బంది ఏం లేదు. అందుకే మార్కెట్ కూడా స్లోగా ఇగ్నోర్ చేస్తుంది వాట్ ఎవర్ బి ద కామెంట్స్ ఈజ్ మేకింగ్. వాళ్ళ మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్ వచ్చేసేసి చైనా. సో వాళ్ళతో కూడా నెగోషియేషన్స్ పెద్ద ఏం వెళ్ళట్లేదు. సో ఇట్స్ టేకింగ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటారు కదా, ప్రతిరోజు ఏదో ఒక కొత్త మలుపు అనేది తీసుకుంటుంది. సో ఈ మలుపులు తీసుకున్నంతకాలం మార్కెట్ కనుక ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తే కనుక మన ఇండియన్ మార్కెట్స్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మనం చూడాల్సింది ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్స్కి ఒకటి ఎర్నింగ్ సీజన్ అయితే డీసెంట్గా వస్తుంది. నెక్స్ట్ ఒక RBI మానిటరీ పాలసీ ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్, ఈ అన్సర్టనిటీలో కొంచెం మానిటరీ సపోర్ట్. ఎందుకంటే లాస్ట్ టైం తీసుకున్నటువంటి 20 basis pointsతో పెద్ద క్రెడిట్ గ్రోత్ ఏం పెరగలేదు.
నెక్స్ట్ గవర్నమెంట్ ఎంఎస్ఎంఈస్కి పెద్దపీట వేయాలని అంటుంది, ఇంకా లెండింగ్, ఇంకా క్రెడిట్ గ్రోత్ పెరగాలంటుంది. సో ఆ క్రెడిట్ గ్రోత్ పెరగాలంటే కనుక ఎన్బిఎఫ్సిస్కి కానీ బ్యాంక్స్కి కానీ లెండింగ్ ఇంకా కొంచెం పెరగాలంటే, నెట్ ఇంట్రెస్ట్ రేట్ మార్జిన్ పెరగాలన్నా, నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అనేది తగ్గాలన్నా మెయిన్ మానిటరీ పాలసీ చాలా ఇంపార్టెంట్. కానీ ఏంటంటే ఇనిషియల్ కామెంటరీ కనుక చూస్తే ఎకనమిస్టులు వీళ్ళందరూ చూస్తే కనుక అవుట్ ఆఫ్ 15 టాప్ ఎకనమిస్టులని ఇండియాలో సర్వే చేస్తే జస్ట్ అట్లీస్ట్ ఒక 2-3 పీపులే ఏదైనా డిసైసివ్ రేట్ కట్ ఉండొచ్చు అని ఆప్టమిస్టిక్గా చెప్తున్నారు. మిగిలిన వాళ్ళు అయితే నో రేట్ కట్ అని చెప్తున్నారు. కానీ ఏంటంటే మనం రాకేష్ జుంజున్వాలా ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఉంటుంది, నేను ఎకనమిస్టులను కనుక ఫాలో అయ్యి ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక బిలియనియర్ని కాదు కదా, రూపీ మిలినియర్ని కూడా అయ్యేవాడిని కాదని ఒక ఇంట్రెస్టింగ్ ఫన్నీ కామెంట్ చేస్తుంటాడు. సో ఆ స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే రేట్ కట్ రావడానికి అయితే అవకాశం ఉంది వసంత్ గారు. ఎందుకంటే ఒకవైపు ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్ చేయకుండా స్టేటస్ కో మెయింటైన్ చేస్తుంది. ఈ టైంలో ఈ అన్సర్టనిటీలో ఇంకా క్రెడిట్ గ్రోత్ బూస్ట్ చేయడానికి ఏమైనా ఆర్బీఐ కనుక ఇంకొక 25 బేసిస్ పాయింట్ సపోర్ట్ కనుక మార్కెట్ కనుక ఇస్తే వసంత్ గారు, మార్కెట్స్ డిసైసివ్గా 25,000 పైనే క్లోజ్ అవడానికి అవకాశం ఉంది. ఏదైనా స్టేటస్ కో మెయింటైన్ చేస్తే మళ్ళీ ఈ రేంజ్ బౌండ్ నేచర్ అనేది మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. సో ప్రస్తుతం జోకర్ ఇన్ ద ప్యాక్ మనకి క్రూడ్ అంటాం, కానీ ఏంటంటే కార్డ్స్ ఆర్ విత్ రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ మీద ఉంది వసంత్ గారు. ఓవరాల్గా అయితే మార్కెట్స్ కొంచెం స్లోగా మూవ్ అయ్యి 25,000 మీద నిలబడితే ఒక సెంటిమెంట్ అనేది పాజిటివ్ సెంటిమెంటు మార్కెట్లు మీడియం టు షార్ట్ టర్మ్ డైరెక్షన్ పాజిటివ్లో ఉంటుంది. వేరాజ్ 25,000 దిగువ ఉన్నంతకాలం ఏదో ఒక వరింగ్ అనేది మార్కెట్ మీద హ్యామర్ చేస్తూ ఉంటుంది. మీడియం టు షార్ట్ టర్మ్ సెంటిమెంటు న్యూట్రల్ ఆర్ నెగిటివ్ కింద టర్న్ అవడానికి అవకాశం ఉంది. సో 25,000 లెవెల్ని మనం క్రూషియల్గా ఇప్పుడు చూడాలి. ఓకే, సరే, ఐటీ, ఫార్మా ఈ రంగాల కోసం మనం అమెరికా మీద ఆధారపడ్డాం. మన ఎగుమతులన్నీ ఎక్కువగా అక్కడికే అవుతున్నాయి. మోర్ దాన్ 50% ఆఫ్ అవర్ ఫార్మా ఎక్స్పోర్ట్స్ ఆర్ గోయింగ్ టు యూఎస్ఏ. కాకపోతే వాళ్ళకే అవసరమే. ఇప్పుడు హడావుడిగా మన దగ్గర నుంచి ఫార్మా ఎక్స్పోర్ట్స్ నిలిపివేసే అంత సీన్ వాళ్ళకి లేదు. వేరే దేశాల మీద డిపెండ్ కావాలన్నా కూడా టైం పడుతుంది. దట్స్ వన్ థింగ్. అలాగే ఐటీలో మనం ఏఐ మీద, రోబోటిక్స్ ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ మీద మనం ప్రోగ్రెస్ సాధించలేదు. అక్కడ చూస్తే ఎన్విడియా లాంటి జైంట్స్ క్రియేట్ అయ్యాయి యూఎస్ఏలో. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు, అల్ఫాబెట్ లాంటివి, యాపిల్ ఇలాంటివన్నీ దిగ్గజ కంపెనీలు అవి. సో వాళ్ళతో మనం కనీసం కంపారిజన్ కాదు కదా, అసలు ఎక్కడా లేము. అది $4 trillion ఉంటే ఎన్విడియా $4.2 trillion ఆర్ సంథింగ్ లైక్ దట్. మైక్రోసాఫ్ట్ $4 trillion ఉంటే మనం వీఆర్ జస్ట్ $140 billion టీసీఎస్ మార్కెట్ క్యాప్ సుమారుగా. సో మనం వీ హ్యావ్ టు కీప్ ఇన్నోవేటివ్. ఆ ఇన్నోవేషన్ అనేది మనలో లోపించింది. అది జరగనంతసేపు మనం అగ్రరాజ్యంగా ఎదగాలన్న ఒక కలగానే మిగిలిపోతుంది. ఇన్నోవేషన్, R&D వీటి మీద ఫోకస్ చేయాలి. రామకృష్ణ గారు, ఎలా గుడ్ మార్నింగ్, ఏంటి ఎలా చూస్తున్నారు ఇవాళ ట్రేడింగ్, ఏ విధంగా జరగబోతోంది? క్రాంతి గారు చివరిలో చెప్పినట్లు 25,000 అనేది చాలా క్రూషియల్ గా మారిపోతుందండి. అంటే ఇప్పుడు మనం ఒక ఫాలింగ్ ట్రెండ్ లైన్ కింద ఉన్నాము, నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, అట్లాగే బ్యాంక్ నిఫ్టీ కానీ. సో సైకలాజికల్ గా కూడా మనకి ఆ నెంబర్స్ అంటే 24,900, 25,000 క్లియర్ కట్ గా క్రాస్ అయ్యి పైన క్లోజ్ అవుతుంటేనే మన మార్కెట్స్ లో మళ్ళీ ఒక బయింగ్ ఆపర్చునిటీ కానీ, ఒక న్యూ వేవ్ కానీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ప్రస్తుతం కొంచెము వీక్ మోడ్ లోనే ఉన్నామండి. నిన్న చక్కగా పుల్ బ్యాక్ ర్యాలీ చేసింది మార్కెట్స్. మొత్తం మీద స్మాల్ ఇండికేట్ అంటే లోవర్ మూవింగ్ యావరేజెస్ అన్ని కూడా 20 కానీ 50 కానీ ఇవన్నీ కూడా ఇంకా కిందే ఉన్నాయి. అవన్నీ కూడా పైనే ఉన్నాయి. వాటి కిందే మనం మార్కెట్స్ ట్రేడ్ అవుతూ ఉన్నాయి. కేవలం 100 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మాత్రమే మనం క్రాస్ చేసి పైన క్లోజ్ కాగలిగాము. కాకపోతే నిన్నటి ర్యాలీ తర్వాత కొద్దిగా సపోర్ట్స్ అనేవి ఇంప్రూవ్ అయినాయి. అంటే 24,550, 600 కూడా సపోర్ట్ గా మనం తీసుకోవచ్చు. పర్టికులర్గా ఈ సెటిల్మెంట్ లో మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ లో కూడా పుట్ సైడ్ రైటింగ్ అనేది 24,600 హైయెస్ట్ రైటింగ్ ఉండడంతో మనకి ఆ సపోర్ట్స్ దొరికే అవకాశం ఉందండి. అలాగే మనకి RSIలు కానీ, ఈ MACDలు కానీ ఇవన్నీ ఇంప్రూవ్ అవడానికి ఇంకొంత టైం పడుతుంది. ఇంకొంచెం ర్యాలీస్ జరిపి 24,900, 25,000 దాటితేనే కొద్దిగా బెటర్ షేప్ లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే RSI 41.83, అట్లాగే
ఎంఎస్సిటీ కూడా వీక్నెస్ చూపిస్తూ ఉంది, ఇంకా క్రాస్ ఓవర్లో జరగలేదు. బ్యాంక్ నిఫ్టీ అయితే నిన్న పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ డల్ గా ఉందండి. అంటే కేవలం 2 పాయింట్స్ మాత్రమే బ్యాంక్ నిఫ్టీ పెరగడం చూసాము. స్మాల్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది. పెద్దగా అంటే పట్టించుకోలేదు అసలు, ఓవరాల్ మార్కెట్ ర్యాలీని బ్యాంక్ నిఫ్టీ పట్టించుకున్నట్టు ఉంది. ఇన్ కేస్ నిన్న బ్యాంక్ నిఫ్టీలో కూడా ర్యాలీ వచ్చినట్టు ఒక మంచి ఇంకా బిగ్ ర్యాలీ మనం చూసేవాళ్ళం. బహుశా ఈ రోజు రేపట్లో ఎప్పుడన్నా బ్యాంక్ నిఫ్టీ ఆ కొరతని తీర్చే అవకాశం ఉంది. ఇంకా విక్స్ పరంగా కానీ పీసీఆర్ పరంగా అన్ని కూడా బుల్లిష్ గానే కనిపిస్తున్నాయండి. అంటే విక్స్ కూడా మార్నింగ్ సెషన్ లో కొంచెం పెరిగినప్పటికీ మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 11.97 దగ్గర విక్స్ సెటిల్ అవ్వడం, అట్లాగే పీసీఆర్ కూడా 0.94 ఉండటం, ఇవన్నీ కూడా రాబోయే సెషన్ లో కొంచెం అప్ సైడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మార్కెట్ ఓవరాల్ గా సెల్ సిగ్నల్ లో ఉందండి. అంటే ఎక్కువ సెటప్స్ లో సెల్ కనిపిస్తుంది. కాబట్టి ఎనీ టైం మనం కాషియస్ గా ఉండాల్సిన టైం. సో మార్కెట్ మూడ్ని బట్టి అప్పటికప్పుడు మనం మన పొజిషన్స్ కానీ లేకపోతే హెడ్జ్ మెకానిజమ్స్ కానీ అవన్నీ కూడా ఆల్టర్ చేసుకుంటూ ట్రావెల్ చేయాల్సిన టైం. సో కాబట్టి కాషియస్ గా ఉండాలి. ఎందుకంటే మనము ట్రంప్ కి అగ్నెస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్ టైమ్స్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఎవరైనా ఎదురు తిరిగిన వాళ్ళందరి మీద వెంటనే ఆయన రియాక్షన్ కనిపిస్తుంది. అలాంటి రియాక్షన్ ఏదైనా ఓవర్ నైట్ వస్తే మన మార్కెట్స్ కొంచెం ఫాస్ట్ గా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మైండ్ లో పెట్టుకొని హెడ్జ్ పొజిషన్స్ టైట్ గా పెట్టుకొని ట్రేడ్ చేయమని చెప్తాను. ఓకే, ట్రేడర్స్ పట్టించుకోవాలి, మోడీ గారు అయితే పట్టించుకోరు. ఆయనకి ధీటుగా సమాధానం ఇచ్చే ఏకైక నాయకుడు బహుశా ప్రపంచంలో ఇప్పుడు మన మోదీజీనే. సో వీ డోంట్ హ్యావ్ టు వరీ యాజ్ ఎ కంట్రీ. యాజ్ ఎ ట్రేడర్ మేబీ వరీ కావాల్సిందేనేమో, ఎందుకంటే ఈ వోల్టైలిటీ అనేది మరి కొంతకాలం మనం చూస్తాం కాబట్టి. ఓకే, ఒక మెయిల్ చదువుతూ ఉన్నాను. ఈయన ఎవరు పంపించారు? నాగా సాయిరామ్ పంపించారు. ఆయన వాళ్ళ పాప కోసం, ఆయన భవిష్యత్ అవసరాల కోసం, రిటైర్మెంట్ కోసం ఒక 10,000 రూపాయలు ఎస్ఐపి చేస్తున్నారు, పొదుపు చేస్తున్నారు ప్రతి నెల. 1000 రూపాయలు సుకన్య సమృద్ధి యోజన, 1000 రూపాయలు ఎన్పిఎస్, అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్, నిపాన్ ఇండియా పవర్ అండ్ ఇన్ఫ్రా, నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్, పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్, క్వాంట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్, టాటా ఇండియా ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఫండ్. బాగానే ఉంది, కానీ ఎక్కువగా మీరు సెక్టరల్ ఫండ్స్ మీద డిపెండ్ అవుతున్నారు. అది కరెక్ట్ కాదు. 1, 2 ఓకే, మేబీ సే పవర్ అండ్ ఇన్ఫ్రా ఫండ్ ఈజ్ ఓకే, బట్ ఈ టెక్నాలజీ ఫండ్ ఇవన్నీ సైక్లికల్ అయిపోతాయండి. ఒక సైకిల్ బాగుంటుంది, ఒక సైకిల్ బాగుండదు. దానికి చాలా మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. ఆ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటేనే ఉండండి. లేదంటే ముఖ్యంగా మీరు ఇంకా రిటైర్మెంట్ కోసం ఓన్లీ ఎన్పిఎస్ ఒక్కదాని మీద డిపెండ్ అవుతున్నారు. మేబీ ఒక మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ మీద కూడా ఎస్ఐపి చేయటం స్టార్ట్ చేయండి. అలాగే ఒక అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ లైక్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్, దానికి కూడా కొంత కేటాయించండి. క్వాంట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ నుంచి ఐసిఐసిఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్కి షిఫ్ట్ అయిపోండి. ఎందుకంటే యాజ్ ఎ ఫండ్ హౌస్ క్వాంట్ కొంత అండర్ పర్ఫామ్ చేస్తుంది, అది దృష్టిలో పెట్టుకొని మిగతా అన్నీ కంటిన్యూ చేయండి. ముఖ్యంగా నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఇలాంటివన్నీ కంటిన్యూ చేయండి. అండ్ ఐసిఐసిఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఈ రెండింటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. ప్రీ ఓపెన్ ట్రేడ్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. నిఫ్టీ కేవలం ఒక 2 పాయింట్ల నష్టంతో ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 74 పాయింట్ల నష్టంతో, సెన్సెక్స్ 72 పాయింట్ల నష్టంతో ముగిశాయి ప్రీ ఓపెన్ ట్రేడ్లో. అలాగే సిమెన్స్ ఎనర్జీ ఒకటి ఈరోజు గమనించదగిన స్టాక్, ఎందుకంటే మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది, కాకపోతే బాగా పెరిగింది కూడా రిజల్ట్స్కి ముందు. వాల్యుయేషన్స్ కొంత ఎక్స్పెన్సివ్గా కనిపిస్తున్నాయి. చూద్దాం ఏ విధంగా ఈరోజు రిజల్ట్ రియాక్షన్ ఉంటుందో. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక కాలర్ని తీసుకున్నాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రజనీ కుమార్ అండి. రజనీ కుమార్ గారు అడగండి. సార్ నా దగ్గర ఎస్ బ్యాంక్ ఒక 800 షేర్స్ ఉన్నాయి సార్. 14 రూపీస్ లో పర్చేజ్ చేశాను. అండ్ ఐడియా ఒక 600 షేర్స్ ఉన్నాయి, 7 రూపీస్ 20 పైసాలో చేశాను. సో అది అంటే అది కంప్లీట్ గా 3 years నుంచి అలానే ఉంది సార్. కొంచెం దాన్ని ఏమైనా ఇమీడియట్ ఎగ్జిట్ కమ్మంటారా, కొంచెం హోల్డ్ చేయమంటారా? ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అయిపోవడం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. ఇలాంటి షేర్లలో ఇంకా మంచి షేర్లు ఉన్నాయా? ఇలాంటివి ఉన్నాయా ఎక్కువగా పోర్ట్ఫోలియోలో? అంటే ఇంకా వేరే షేర్స్ హెచ్డిఎఫ్సి మల్టీ క్యాప్ ఫండ్ ఒకటి ఉంది సార్,
అది ఒక 2 years నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. మ్యూచువల్ ఫండ్ ఇంకా డైరెక్ట్ స్టాక్స్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారా? ఇంకేం లేదు సార్, మీరు ఏదైనా కొంచెం రికమెండేషన్ ఇస్తే చేస్తాను సార్. అయ్యో చూడండి మీరు సార్. ఎంత పొరపాటు చేశారో, మంచి మార్కెట్ సైకిల్స్ని మిస్ అవుతున్నారు మీరు ఇలాంటి పిచ్చి షేర్లో ఉండి. కుటుంబరావు గారు, ఎస్ బ్యాంక్ ఐడియా స్థానంలో వేరే ఏ షేర్లను మీరు సజెస్ట్ చేస్తారు? ఏముందండి, ఎస్ బ్యాంక్ తీసేసి స్టేట్ బ్యాంక్ కొనుక్కోవటమే. ఎస్ బ్యాంక్ ఓనర్ ఎవరు? స్టేట్ బ్యాంకే కదా. మరి స్టేట్ బ్యాంక్ కొనుక్కోకుండా ఎస్ బ్యాంక్ ఎందుకు కొనుక్కోవడం? స్టేట్ బ్యాంక్ కొనుక్కుంటే ఈ పాటికి 100% రిటర్న్ కూడా ఇచ్చింది కదా, అంత లార్జ్ క్యాప్ అయ్యి ఉండి కూడా లాస్ట్ 2 years లో. ఐడియా ప్లేస్లో భారతీయ అండి, డౌట్ ఏముంది అందులో? ఓకే, ఎన్ని షేర్లు వస్తే అన్ని షేర్లు మారిపోండి. ఐడియా అమ్మేసి ఎన్ని షేర్లు వస్తే అన్ని, మేబీ 100 రావచ్చు, లేకపోతే 50 రావచ్చు. సో భారతీయ ఎయిర్టెల్కే షిఫ్ట్ అవ్వండి. ఈరోజు రిజల్ట్స్ కూడా ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ ది మార్కెట్ లీడర్, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు మనకు. అండ్ వెల్త్ క్రియేట్ చేసి పెట్టిన స్టాక్ భారతీయ ఎయిర్టెల్ అనేది ఒక మంచి వెల్త్ క్రియేటర్ కూడా. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. శ్రీనివాస్, నెల్లూరు నుంచి సార్. అడగండి. పిఎన్సి ఇన్ఫ్రా ఫండమెంటల్ గా ఎలా ఉంది సార్? అది లాంగ్ టర్మ్ బై చేయాలనుకుంటున్నాం. పిఎన్సి ఇన్ఫ్రా, అవును సార్. ఇంకొకటి లోగా బాగా తగ్గింది సార్. అది 1% స్టేక్ మొన్న అమ్మినప్పటి నుంచి అది తగ్గింది. ఇప్పుడు కొద్దిగా కొనాలనుకుంటుంది సార్, అది కూడా కొనమంటారు. ఈ 2 సార్. ఓకే, పిఎన్సి ఇన్ఫ్రా అండ్ లోధా కొనుక్కోవచ్చా కుటుంబరావు గారు? లోదా వద్దంటానండి, అప్పుడే వెయిట్ చేయమంటాను కాస్త. ఎందుకంటే బ్రదర్స్ మధ్య ఫైట్ అయిపోయి ఆ తర్వాత రీబ్రాండింగ్ అయ్యి ఫస్ట్ రిజల్ట్ ఏదైతే వచ్చిందో తర్వాత కరెక్ట్ అవటం కూడా చూసాం స్టాక్. వీల్ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ అంటాను, అట్లీస్ట్ 1 quarter తర్వాతే. ఆ తర్వాతే లోదా బై చేయమంటాను, తొందర ఏం లేదు. పిఎన్సి ఇన్ఫ్రా అయితే స్లైట్లీ ఇప్పుడు అట్రాక్టివ్ వాల్యుయేషన్కి అయితే వచ్చింది, 300కి దగ్గరలో వచ్చింది. స్టాక్ చూడాలన్నమాట, రీబౌండ్ వస్తుందా రాదా అని చెప్పి. ఎందుకంటే హై దగ్గర నుంచి కంటిన్యూస్ గా పడుతూ ఉంటాయి, కానీ ఇప్పుడు ఒక రేంజ్ బౌండ్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. ఫర్ మీడియం టర్మ్ కొంటానంటే కొనమంటాను, అంతేగాని ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ లో గ్రేట్ రిటర్న్స్ వస్తాయని అయితే అనుకుంటున్నాను. అండ్ 13th రోజున రిజల్ట్ ఉంది, రిజల్ట్ ఒకసారి చూడండి. ఇంకొక 4 రోజుల్లో రిజల్ట్ పెట్టుకొని ఈరోజు కొనుక్కోవడం అనేది కరెక్ట్ కాదు. సో రిజల్ట్ చూసిన తర్వాత అప్పుడు పిఎన్సి ఇన్ఫ్రా కొనే ప్రయత్నం చేయండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. సార్ నా పేరు డ్రైవర్ సార్. నా దగ్గర నివా బూపా ఐపీఓలో అలాట్ అయినాయి, అది హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ చేయమంటారా సార్? అది నివా బూపా ఉన్నాయి మీ దగ్గర? అవును సార్, 200 ఐపీఓలో అలాట్ అయ్యాయి. క్రాంతి గారు, ఏంటి నివా బూపా ఏమైనా పెర్ఫామ్ చేసే ఛాన్స్ కనిపిస్తుందా? వసంత్ గారు, లాస్ట్ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ కన్నా చూస్తే వసంత్ గారు డిసప్పాయింట్మెంట్ రిజల్ట్ వసంత్ గారు. కానీ ఏంటంటే ఈ హెల్త్ కేర్ సెక్టర్లో హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ సెక్టర్లో ఒక స్ట్రాంగ్ సెగ్మెంట్ అండ్ ఇండియాలో బాగా గ్రో అయ్యే సెగ్మెంట్. బహుశా ఆయన ఈ ప్రైస్ పాయింట్లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. కానీ ఈ స్టాక్ 100 అబోవ్ కనుక సస్టైన్ అయితేనే ఏమైనా మూమెంట్ రావడానికి అవకాశం ఉంది వసంత్ గారు. బహుశా ఇమీడియట్గా అయితే 100 అబోవ్ రావడానికి లేదు. ఈ ప్రైస్ పాయింట్ చూసి 1-2 ప్రైస్ పాయింట్స్ పెట్టుకుని ఎంట్రీ చేయాలంటే ఎంట్రీ చేయమంటాను. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమంటాను. నెక్స్ట్ మార్చ్ దాకా, నెక్స్ట్ క్వార్టర్లో కనుక ఇంప్రూవ్మెంట్ కనుక లేకపోతే కనుక ఎగ్జిట్ అవడమే మంచిది వసంత్ గారు. నా దృష్టిలో అయితే అసలు ఇప్పుడే ఎగ్జిట్ అయిపోవాలి. ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు రిజల్ట్స్లో. టాప్ లైన్ తగ్గడం ఏంటి ఇన్సూరెన్స్ కంపెనీలో అంటే వాళ్ళు ప్రీమియమ్స్, వాళ్ళ పాలసీలు సరిగా అమ్మలేకపోతున్నారు, ప్రీమియం ఇన్కమ్ లేదు అండ్ నష్టం వచ్చింది. లాస్ట్ క్వార్టర్ 93 crores ఎబిటా లాస్ ఉంది. సో దిస్ ఇస్ నాట్ ఏ స్టాక్ టు ఓన్ అండి. దీని నుంచి బెటర్ ఇన్సూరెన్స్ స్టాక్ మీరు షిఫ్ట్ అయిపోండి. మేబీ ఐసిఐసిఐ, లాంబార్డ్కో లేకపోతే అదే సెగ్మెంట్లో ఉండాలి అని అనుకుంటే. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. 24,689, 30 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక 55 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. సెన్సెక్స్ 120 పాయింట్ల నష్టంతో ఈ సమయంలో మనకు కనిపిస్తుంది. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్వాన్సెస్. 1103 స్టాక్స్ అడ్వాన్సెస్లో 727 నష్టాలతో ఉన్నాయి. ఎన్ఎస్సీలో కూడా ఇదే పరిస్థితి. 1172, 718 అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో. రిజల్ట్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. ఓస్వాల్ పంప్స్ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. ఓవరాల్గా పంప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి, ఇంక్లూడింగ్ ఓస్వాల్. సో ఈ స్టాక్ 3.5% పెరగడం చూస్తున్నాం. అలాగే సనోఫీ ఇండియా
ఈ కంపెనీ రిజల్ట్ కూడా మనకు పాజిటివ్గా రావడం చూస్తున్నాం. గాడ్ఫ్రే ఫిలిప్స్ రిజల్ట్ చాలా బాగా వచ్చింది, మంచి నెంబర్, 6% అప్ స్టాక్. న్యూ ఇండియా అష్యూరెన్స్, యాఫిల్, అలాగే బిహెచ్ఈఎల్, సిమెన్స్ ఎనర్జీ ఈజ్ అప్ 2.5%. ఇండస్ఇండ్ బ్యాంక్ కొత్త ఎండి అపాయింట్ అయ్యారు ఇండస్ఇండ్ బ్యాంక్కి, స్టాక్ 2.5% పెరిగింది. నోవమా వెల్త్, టాటా ఇన్వెస్ట్మెంట్ స్టాక్ స్ప్లిట్ జరుగుతోంది టాటా ఇన్వెస్ట్మెంట్లో, స్టాక్ ఈజ్ అప్ 2.4%. జీఈటీఎన్డి, క్రెడిట్ యాక్సెస్, కేన్స్ టెక్నాలజీ, క్యాప్రీ గ్లోబల్, డిబి రియల్టీ, క్యాస్ట్రాల్ ఇండియా, సీమెన్స్, రెడింగ్టన్ ఇటువంటి స్టాక్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే సిర్మా ఎస్టేట్స్ కూడా 2.6% పెరగడం చూస్తున్నాం. త్రివేణి టర్బైన్స్ రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది. రిలయన్స్ పవర్ డౌన్ 5%. బాష్, టీబీఓ టెక్, ఎంసీఎక్స్ ఇండియా, కేపీఆర్ మిల్స్, ఈ క్లర్క్స్, ఐనాక్స్ ఇండియా, కమిన్స్ ఇండియా, థర్మాక్స్, నెట్వెబ్ టెక్నాలజీస్ ఇటువంటి కౌంటర్స్లో కొంత సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తుంది. రిజల్ట్ రియాక్షన్సే ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సమయం ఇది. రామకృష్ణ గారు. సో ఈ రోజు మార్కెట్స్ ఫ్లాట్ గా ఓపెన్ అయినాయండి, కాకపోతే వాలటిలిటీ పెరిగే ఛాన్స్ ఉంది మధ్యాహ్నం నుంచి. మెయిన్ గా ఈ రోజు మనకి సెన్సెక్స్ సెటిల్మెంట్ కూడా ఉంది. అప్పుడప్పుడు ట్యూస్డేస్ చాలా వైలెంట్ మూవ్స్ కూడా కనిపిస్తున్నాయండి. సో మార్కెట్స్ ఈ రోజు నేను అనుకోవటం 24,784 R1, అట్లాగే 24,598 S1 సపోర్ట్ 1. ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ మధ్యలోనే మార్కెట్స్ ఎక్కువగా ఆసిలేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ రోజు ట్రేడ్ వీలైనందుకు అవాయిడ్ చేయడం బెటర్. అంటే కొంచెం స్టాప్ లాస్ ట్రిగర్ అయ్యే డే ఇది, ట్రేడ్ అవాయిడ్ చేయమని చెప్తానండి ఈరోజు. ఓకే, ప్రస్తుతానికి ట్రేడ్ అవాయిడ్ చేయడమే మంచిది. మెయిల్స్ చూద్దాం. హెచ్డిబి ఫైనాన్షియల్, దుర్గా హరి అడుగుతున్నారు, 40 షేర్లు ఐపీఓలో అలాట్ అయ్యాయి, ఇప్పుడు ఆఫర్ ప్రైస్కి దగ్గరగా వచ్చేసింది, హోల్డ్ చేయొచ్చా లేదు అమ్మేసుకోవడం మంచిదా? కుటుంబం మీ వ్యూ ఏంటి? హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ హోల్డ్ చేస్తే 1 to 2 years హోల్డ్ చేస్తే మంచి ఫలితం ఉంటుందా? 2 years హోల్డ్ చేస్తే ఖచ్చితంగా గుడ్ రిటర్న్స్ వస్తాయండి, అందులో డౌట్ లేదన్నమాట. అయితే లిస్టింగ్ గెయిన్స్ వచ్చినప్పుడు దట్టు అంత షార్ట్ లిస్టింగ్ లో 15% గెయిన్స్ వచ్చినప్పుడు అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉండాల్సింది. ఇవాళ తిరిగి ఇష్యూ ప్రైస్కి వచ్చింది కదా అని చెప్పేసి సెకండ్ థాట్స్ పెట్టుకుని లాంగ్ టర్మ్ ఉందామా లేదా అనేది ఈస్ అన్నెసరీ థాట్ ప్రాసెస్ అంటాను. లీవ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్. కిషోర్ బాబు, ఎన్సీసీ రిజల్ట్స్ ఉన్నాయట ఈరోజు, ఎలా ఉంటాయి రిజల్ట్స్? బై అండ్ లార్జ్ ఫ్లాట్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఫ్లాట్గానే ఉంటాయట రిజల్ట్స్. ఎన్ఐఐటి గురించి అడుగుతున్నారు సుమన్. ఎన్ఐఐటి 190 రూపాయల్లో 1000 షేర్లు హోల్డ్ చేస్తున్నారు. క్రాంతి గారు, హోల్డ్ చేయొచ్చా ఎన్ఐఐటి? హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు, లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయదగ్గ స్టాకే, నెక్స్ట్ మంచి పెర్ఫార్మింగ్ స్టాకే. ఇప్పుడు ఈ ఐటీ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ కూడా ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అన్నిటి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది వస్తుంది గారు, హోల్డ్ చేయమని చెప్తాను స్టాక్. ఓకే, తర్వాత సునీల్ అడుగుతున్నారు విశాఖపట్నం నుంచి, ఆస్టర్ డిఎం ఉన్నాయట 624 రూపాయల్లో, తేజాస్ నెట్వర్క్స్ 693లో. ఆస్టర్ డిఎం అలాగే తేజాస్ రెండు కూడా యావరేజ్ ఏమైనా చేయొచ్చా ఇక్కడ? ఈ టైంలో యావరేజ్ అడ్వైజబుల్ కాదు వస్తుంది గారు, ఎందుకంటే స్టాక్ ఒక రేంజ్ మోడ్లో ఉంది. ఆయన హైలో ఎంటర్ అయ్యారు, 620 అంటే 52 వీక్ హై అనమాట. కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. కొంచెం ఏదైనా కరెక్షన్స్ డీప్ కట్స్ వస్తే కనుక ఆ టైంలో బిలో 500 ఆ రేంజ్లో కనుక అయితే కనుక దట్ వుడ్ బి ద గుడ్ ఎంట్రీ లెవెల్ ఫర్ ఆస్టర్ డిఎం వస్తుంది గారు. అండ్ తేజాస్ నెట్వర్క్స్ 693లో ప్రస్తుతం హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు, ఎందుకంటే అగైన్ స్టాక్ చాలా వీక్ నోట్లో ఉంది. ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ 2-3 years అనుకుంటే కనుక డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్ పెట్టుకుని స్లోగా తేజస్ని అక్యుములేట్ చేసుకోమంటాను. నెక్స్ట్ 1-2 quarter రిజల్ట్స్ ఇంపార్టెంట్ తేజస్కి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే వీక్ నోట్లో ఉన్నాయి, బట్ ఏంటంటే థింగ్స్ ఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ అనమాట. ఆ పేషెన్స్ ఉంటేనే తేజస్లో ఉండాలి. విశ్వనాథ్ ప్రొద్దుటూరు నుంచి సికా ఇంటర్ప్లాంట్, పీటీసీ ఇండస్ట్రీస్ అట, ఈ రెండు ఇక్కడ కొనుక్కోవచ్చా 1 year వ్యూతో? బాగా పెరిగిన స్టాక్స్ వసంత్ గారు రెండు, ఓకే, మల్టీప్లేయర్స్ 2 స్టాక్స్. సో 1 year హొరైజన్ అనేది టూ షార్ట్ ఫర్ దీస్ కంపెనీస్. ఆయనకి అట్లీస్ట్ ఇక్కడ నుంచి 3 to 5 years హొరైజన్ ఉంటేనే రావాలి. 1-2 years అంటే స్పెక్యులేషన్ అని చెప్తాను ఈ 2 స్టాక్స్లో. అనిల్ కుమార్ అడుగుతున్నారు, గోల్డ్ డైమ్ ఇంటర్నేషనల్ 207 రూపాయల్లో ఉన్నాయట, 1800 షేర్లు, 90% రెవెన్యూస్ యూఎస్ నుంచి వస్తున్నాయి కాబట్టి హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? కుటుంబరావు, గోల్డ్ డైమ్ ఇంటర్నేషనల్
గోల్డియం కాస్త రిస్కీ పెట్టానండి, ఎందుకంటే బై అండ్ లార్జ్ అనమాట బ్రాండ్స్ కంట్రోల్ కానీ ఇవన్నీ కూడా అనమాట యూఎస్ లో కాస్త రిస్ట్రిక్షన్స్ వస్తే ట్రేడ్ అయ్యి స్టాక్ నేను అనుకోవటం వీక్ అయ్యే పాసిబిలిటీ అయితే ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఆల్రెడీ 340 దాకా తగ్గిపోయింది స్టాక్, 560 570 దగ్గర నుంచి అనమాట. ఓకే, తర్వాత సాయి సురేంద్ర, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్, ఈ రెండు 10 to 20 years హోల్డ్ చేస్తారట, అనుకూలమేనా? ఏవియేషన్ లాంటి ఇండస్ట్రీలో 10 years తర్వాత ఏం జరుగుతుంది మనం ఎలా చెప్పగలం? కొత్త కంపెనీలు వస్తుంటాయి. ఇప్పటిదాకా అయితే ఇంటర్ గ్లోబ్ ఈజ్ ది మార్కెట్ లీడర్, భవిష్యత్తులో కూడా ఉంటుందా చెప్పలేం కదా. సో 10-20 years కాకుండా ఇంకా కొంత తక్కువ టైం ఫ్రేమ్తో అడగాలి. కుటుంబంలో ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ ఏమిటి, ఇది మంచి కంపెనీనా? లేదండి, అంటే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ కంపెనీ, బట్ ఏంటంటే యూజువల్లీ క్యాపిటల్ మార్కెట్స్ రోబస్ట్ గా ఉన్నప్పుడే ఈ కంపెనీస్ అన్ని ఇండోస్టార్ లాంటి ఇవన్నీ కూడా పనిచేస్తాయి, డ్యామ్ క్యాపిటల్ కానీ ఇవన్నీ కూడా అనమాట. బట్ అదర్వైజ్ నేను అనుకోవటం మాత్రం అవాయిడబుల్ అంటాను, ఎందుకంటే యాజ్ ఆఫ్ నో ఒక ఫర్మ్ రేంజ్ లో ఉంది స్టాక్, 250 to 350 రేంజ్ లో ఉందన్నమాట. ఎనీ యాక్షన్ రావాలంటే స్టాక్ లో 325 దాటితేనే. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ కంపెనీ, ఏదో పేరు చూసి ఆడ్ కంపెనీనా అనుకోవద్దంటానే, ఎందుకంటే 1000 కోట్ల పైన టర్న్ ఓవర్ ఉండి నెట్ ప్రాఫిట్ కూడా క్లోజ్ టు 100 crores ఉన్న కంపెనీ. ఓకే, తర్వాత వినయ్ కుమార్, విమ్టా ల్యాబ్స్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా? ఎంట్రీ లెవెల్స్ కావాలి, లాంగ్ టర్మ్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తారు. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా చెప్పింది స్టాక్ అండి, స్టాక్ ఆల్రెడీ బాగా ర్యాలీ అయింది అండ్ ఫర్మ్ గా నిలబడుతోంది కూడా. నన్ను అడిగితే కనుక గుడ్ ఎంట్రీ పాయింట్ ఈస్ క్లోజర్ టు 600. ఓకే, 600 దగ్గర కొనుక్కోవచ్చు విమ్టా ల్యాబ్స్. సో మార్కెట్స్లో సెన్సెక్స్ నిఫ్టీల్లో కొంత నష్టాలు మనకు కనిపిస్తున్నాయి, బట్ ఎక్కువ యాక్షన్ రిజల్ట్ రియాక్షన్స్లోనే కనిపిస్తోంది. సో థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.